చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ మోంతా తుపాను ఎఫెక్ట్తో ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుంది. సో కొంతమంది ప్రయాణికులు ఈ ప్రయాణం చేసే టైంలో చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తుండగా మార్గ మధ్యలో దిండి దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ప్రమాదకరంగా వాగులు పొంగి ప్రవహించడంతో ఎక్కడికక్కడ బస్సుల్ని వాహనాల్ని నిలిపేశారు. చాలామంది ప్రయాణికులు మార్గ మధ్యలో నిలిపేయడంతో ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారులకు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని మా గమ్యస్థానాలకి సేఫ్గా చేర్చండి అని చెప్తున్నారు. సో అధికారులు ప్రస్తుతం ఆ పనులను ఉన్నారు. సుమన్ టీవీని ఆశ్రయించారు. అక్కడ మార్గ మధ్యలో నిలిచిపోయినటువంటి ప్రయాణికులు సుమన్ టీవీని ఆశ్రయించారు. నేరుగా మనం వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏం జరిగిందో చెప్పండి. మీరు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్నారు కదండి? అవును సార్. మీరు శ్రీశైలంలో ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? మీరు ఆగిన ప్లేస్కి వచ్చేసరికి ఎంత సమయం అయింది? ఎందుకు ఆపేశారు? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తా ఉన్నారు? అక్కడ 2 గంటలకు స్టార్ట్ అయినాము. ఇక్కడ వచ్చేవరకు 5 అయింది. ఇక్కడ బ్రిడ్జ్ కట్ అయిపోయింది డిండి దగ్గర. ఓకే, అది ఏరియా అండి? ఏరియా పేరేంటి? డిండి డిండి దిండి దగ్గరేనా? అచ్చంపేట దగ్గర పెనుమిల. ఓకే, మేము శ్రీశైలం నుంచి 2:30 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇక్కడ అచ్చంపేట దగ్గర వచ్చినాక ఇక్కడ ఈ వాగు ఉంది కదండి, పెనుమిల దగ్గర మమ్మల్ని బస్సు వాగులు దాటుతలేదు అని చెప్పి ఇక్కడ ఆఫ్ చేశారు. దానికి ఇక్కడ అంతా అడవి ఉంది. చిన్న హోటల్ దగ్గర మమ్మల్ని ఆపారు, ఇక్కడ డాబా దగ్గర. మరి సౌకర్యం కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా మరి బస్సులు ఎప్పుడు వెళ్తాయి ఏం కథ అనేది కూడా మనకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు. చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారు అనే జాగ్రత్తలు కూడా మరి ఆర్టీసీ వాళ్ళు కూడా కొంచెం ఏ టైం ఆపేశారండి? సరిగ్గా ఏ సమయానికి మీరు అక్కడ ఆగిపోయారు? ఇక్కడ 4 to 5 దగ్గర ఆఫ్ చేశారండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు 8 అవుతుంది అంటే 4-5 గంటలుగా మీరు అక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు శ్రీశైలం టు హైదరాబాద్ ఇక్కడ డిండి దగ్గర రోడ్డు కట్ అయింది. డిండి డ్యామ్ దగ్గర డిండి డెలివరీ అయ్యే దగ్గర రోడ్డు కట్ అయిపోయింది. అధికారులు ఏం చెప్తా ఉన్నారండి అక్కడ? అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తా ఉన్నారా? అధికారులు ఫోన్ లో టచ్ లో ఉన్నారు. ఎప్పటికప్పుడు సర్వే చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా రోడ్ సర్వే చేస్తున్నారు. బండ్లు ఆల్రెడీ ఇప్పుడు ట్రయల్ రన్ పోయింది. బండ్లు ఇంకో అర్ధ గంటలో బండ్లు బయలుదేరేందుకు రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ లోకల్ డ్రైవర్లను కూడా పంపించారు. ఇక్కడ డ్రైవర్లు ముందల బండ్లు పంపించి ఇంకో డ్రైవర్లు ఇప్పుడు లైన్ ముందు వెళ్లే బండిలో కూసబెడుతుర్రు. ఓకే, అంటే రోడ్డు కట్ అయిందన్నారు కదా, వాటర్ కొంచెం ఎక్కువగా వస్తుందని చెప్పి అంటా ఉన్నారు కదా, వెళ్ళటానికి వేరే రూటుకు మళ్లించారండి. సీఎం గారి ఊరు మీదుగా పోవాలని చెప్పారు. పోల్కంపల్లి చింతపల్లి మీదుగా చింతపల్లి కొండారెడ్డిపల్లి టచ్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఆ రోడ్డు కరెక్టే ఉందండి? ఏమి ఇబ్బంది లేదుగా ఆ రోడ్లో? ఫోర్స్ తగ్గిందంట, బండ్లు వెళ్ళినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక బండి పాస్ అయింది. అక్కడ మాకు ఇంటిమేషన్ ఇచ్చిర్రు. అక్కడ నుంచి మమ్మల్ని రమ్మని వాళ్ళు ఫోన్ చేశారు. ఇప్పుడు అక్కడ ఎవరైనా కనిపెట్టుకుని ఉండాలి కదండి, ఎందుకంటే వాటర్ ఎప్పుడు ఫ్లో పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి. అక్కడ సర్వే చేస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు, మా ఆర్టీసీ సిబ్బంది కూడా సర్వే చేస్తూనే ఉన్నారు. ఆన్లైన్ లో అడుగడుగునే ఉన్నారు. కానీ ఇప్పుడు మీ వెనకాల కనిపిస్తా ఉన్నారు లేడీస్, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు 4-5 గంటలుగా. ఇక్కడ ఉన్నారు. ప్రతిదీ మేము ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నాం అక్కడి నుంచి. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని మా అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు ఇప్పటి వరకు. అదే సార్, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఏమన్నా అది క్లారిటీ ఇస్తా ఉన్నారా? ఇంకా గంటనా 2 గంటలా? సుమారు అర్ధ గంట తర్వాత అక్కడ, ఎందుకంటే 2 లైన్లు కొద్దిగా విలేజ్లలో 2 లైన్లు పోవడానికి ఇబ్బంది ఉన్నది. మీరు ఇప్పుడు ఒక లైన్ ఆల్రెడీ బయలుదేరింది అక్కడి నుంచి. అవి పాస్ అయినాక మీరు ఇంకో లైన్ రండి, ఎందుకంటే సైడ్ దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ పాస్ అయినాక ఇంకో లైన్ రమ్మని చెప్తున్నారు. 1 వే. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని బస్సులు ఆగిపోయినాయి సార్? చాలా మంది కనిపిస్తా ఉన్నారు. ఎన్ని బస్సులు ఆగిపోయినాయి? ఇక్కడ సుమారు 20 బస్సు వరకు ఆగిపోయినాయి. శ్రీశైలం రూట్ 20 బస్సు వరకు ఆగిపోయినాయి.
బిహెచ్ఎల్ డిపో అండ్ వరంగల్ డిపో, యాదగిరిగుట్ట డిపో అండ్ పికెట్ డిపో. అవునవును, అందరూ లేడీస్ కనిపిస్తా ఉన్నారు, పాపం చిన్నపిల్లలు కనిపిస్తా ఉన్నారు. ఫ్యామిలీ ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా హెవీ ట్రాఫిక్ ఉన్నది శ్రీశైలం రూట్ కూడా, అందుకని అన్ని బస్సులు ఫుల్లే ఉన్నాయి చాలా వరకు. అయితే వాళ్ళకేమన్నా సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారా అధికారులు ఏమన్నా? వంట చేపించినండి ఇక్కడ 500 మందికి 2 హోటళ్ల దగ్గర మాట్లాడి వంట కూరగాయలు తెప్పించి వంటలు చేపించినాం. అందరికి ఫుడ్లు ఇక్కడ లోకల్ పాలు విలేజ్ లకు ఫోన్ చేసి పాలు కూడా తెప్పించినాం, పాలు అరేంజ్ చేసినాం, వాటర్ అరేంజ్ చేసినాం. ఫుడ్ కూడా అందరు తిన్నారండి. ఇక్కడ అడగండి బ్యాక్ సైడ్ ఉన్న ప్యాజర్ తిన్నారా? అందరు తిన్నారు కదా. తినకపోతే చెప్పండి, ఇంకిత వండిద్దాం చేసిన. అందరు ఇప్పుడే పెట్టించినాం సార్, భోజనాలు పెట్టించినాం అందరికి. అట్లా మీరేంటి సార్, డ్రైవరా కండక్టరా? నేను డ్రైవర్ను సార్, మేము డ్రైవర్ను. ఇక్కడ రూట్ లో 12 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాయి ఇక్కడ మల్లికార్జున్ కి. ఇక్కడ రూట్ అనుభవం ఉంది కాబట్టి మా మేడం మాకు బాధ్యత ఒప్పచెప్పింది కాబట్టి ఆ బాధ్యత ప్రకారం నేను తీసుకున్నా సార్. ఓకే సార్, మీరు కొన్ని సంవత్సరాలుగా ఈ రూట్ లో వస్తున్నారు పోతున్నారు, వర్షాకాలంలో కూడా మీకు అనుభవం ఉంది. సో ఆ రూట్ లో నిజంగా ఇబ్బంది ఏర్పడితే ఎట్లా ఉంటుంది సార్ సిచ్యువేషన్? ప్రత్యామ్నాయ మార్గాల్లో గతంలో ఎప్పుడు కూడా మెయిన్ రోడ్డు ఇంతవరకు కట్ అయిన సందర్భాలు లేవు సార్. రోషయ్య గారి గవర్నమెంట్ లో కూడా 24 లక్షల క్యూసెక్కులు కృష్ణానది బారిన కూడా ఇబ్బంది లేకుంటుండే. కానీ ఈ సంవత్సరం డిండి డ్యాము అలుగుపోయడం వల్ల మెయిన్ రోడ్డే కట్ అయిందంటే అది విచిత్రమైనదే అని చెప్పుకోవాలి సార్. ఇంకొకసారి ఇప్పుడు ఇంకొక రూట్ ఉందన్నారు, ఆ రూట్ లో ఆల్రెడీ కొంతమంది డ్రైవర్స్ వెళ్ళారంటున్నారు. ఇప్పుడు అరగంటలో మీ ప్రయాణం ప్రారంభం అవుతుందా లేదా? బండ్లు ఇక్కడ పాస్ కాగానే మేము అటు వెళ్తాం సార్. వాళ్ళు యువతలకి వెళ్ళి రాగానే ఒక బండి అవతలకి వెళ్ళిపోయినది, ఆ బండి వెళ్ళగానే అక్కడి నుంచి బండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆ బండ్లు యువతలకి రాగానే మేము అవతలకి వెళ్తాం. ఎందుకంటే పల్లెటూరు విలేజ్లలో కొద్దిగా కరెంటు స్తంభాలు అవి మోరీలు ఇట్లా ఉన్నాయి కదా సార్, కొద్దిగా జాగ్రత్తగా రమ్మని మా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని చూసుకుంటూ వెళ్ళాలి సార్ వైర్లు ఇట్లా. ఓకే, ఏసీ బండ్లు టాప్ హైట్ ఉంటది కాబట్టి చూసుకుంటే జాగ్రత్త వెళ్ళాలి, తడి మీద ఉంది కాబట్టి. ఓకే, రాత్రి సమయము అది కూడా ఇప్పుడు అలుగుపారుతున్నటువంటి వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న పరిస్థితి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా కనిపిస్తుంది సార్. మా అధికారులు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నాం సార్. మేము చూసి అబ్జర్వేషన్ చెప్పిన నీళ్ళు, ఎందుకంటే నిన్న మొన్న కర్నూలు దగ్గర జరిగిన సంఘటనలు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చాలా అలర్ట్ గా వ్యవహరిస్తున్నారు సార్. అవును, ఇప్పుడు సుమన్ టీవీతో కొంతమంది మహిళలు మీ బస్సులో ఉన్న వాళ్ళే మాట్లాడారు, మాకు చాలా కొంచెం భయంగా ఉంది, కొంత ఆందోళనలో ఉన్నాం, 5-6 గంటలుగా ఆపేశారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి. వాళ్ళు తొందరలో పోవాలనే ఆతృత ఉంది సార్. మాకేందంటే సేఫ్టీ మాకు తొందరపడి వాళ్ళని ఏదో ఇబ్బందులు పెట్టాలి కాదు, 1 నిమిషానికి గంటలు లేట్ అయిపోతుంది. అందుకనే మేము వాళ్ళ జాగ్రత్త క్షేమంగా తీసుకుపోవడమే మా బాధ్యత. వాళ్ళకి ఏమన్నా అయితే ఆర్టీసీ ఊకోదు, మమ్మల్ని కూడా వదలదు. మీ నిర్లక్ష్యం వల్లనే పోయిందా అంటదని. కాబట్టి మేము వాళ్ళు ఒకటి చెప్తే మేము 2 ఆలోచించి మేము ముందరికి వెళ్తున్నాం సార్. అవునవును, ఆర్టీసీ ప్రయాణం సేఫ్, ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు వెళ్ళాలి. ఒక్కసారి డ్రైవర్ గారు ఒక్కసారి ఎవరన్నా మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేయండి సార్, ఎందుకంటే వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఒకసారి వాళ్ళతో మాట్లాడించండి. చెప్తున్నాం సార్, ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తున్నాం. వాళ్ళకి ఏమన్నా సలహాలు కావాలనే చెప్తున్నాం. కొన్ని ఫ్లైట్లు ఉన్నాయి కూడా క్యాన్సిల్ చేసుకోమని చెప్పినాం సార్. పైసలు ఇట్లా లాస్ అయితే ఉంటే క్యాన్సిల్ కూడా చేసుకోమని చెప్పినాం. ట్రైన్లు క్యాన్సిల్ చేసుకోమని చెప్పినాం. అందలేవు, బండ్లు అందలేవు. చెప్పండి అమ్మా, అక్కడ బానే ఉందా అందరూ? అంటే శ్రీశైలంలో స్టార్ట్ అయినప్పుడు చెప్పారనమాట, బస్సెస్ లేట్ అయితే ఒక 2 hours అని చెప్పి. సరే అని చెప్పి మేము అన్నారు 12:30కి రావాల్సిన బస్సు 2 o'clock వచ్చింది. 2 o'clock స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినాక బానే వచ్చాము. ఇక్కడ డిండికి దగ్గరలో వాగు తెగిపోయిందని చెప్పారు. సరే అని చెప్పి అక్కడ దారి లేదు, వేరే రూట్ ఉందని చెప్పి యూటర్న్ తీసుకొని వచ్చారు. అక్కడ రాగానే ఇక్కడ మనకి ఒక దాబా దగ్గర ఆపేశారనమాట. ఎందుకు ఆపారంటే మాకు ఇంకా ఏం రీజన్ చెప్పలేదు అక్కడ, మేము కూడా ఏం అడగలేదు. ఎందుకు టీ కోసం అనుకున్నాము, తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకున్నాము. కానీ స్టార్ట్ అయ్యే లోపల ఇక్కడ దారి లేదు, అన్ని దారులు ఇట్లా క్లోజ్ అయిపోయినాయి అని చెప్పి చెప్పారనమాట. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటిదంటే ఇప్పుడు క్లియర్ అవుతుంది, ఇప్పుడే క్లియర్ అవుతుంది. ఆల్రెడీ ఒక బస్ పాస్ అయింది, నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్పారు. ఇంకా అప్రోచ్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సరౌండింగ్ లో మొత్తం ఏం లేదు, ఒక దాబా తప్ప ఇంకేం లేదనమాట. టోటల్ అడవిలాగా ఉంది ఇక్కడ. దాని వల్ల నేను మీకు అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. అదేనండి, నిజంగా అందరూ ఫ్యామిలీతో పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా కొంత భయం అనేది, ఆందోళన అనేది ఉంటుంది. సేవకు వచ్చామండి మేము, ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు. ఓకే, భోజనం చేశారమ్మా? అందరూ భోజనం చేశారా? సౌకర్యాలు
బస్ కదులుతుందంట అండి. మరి మేము లేదు మళ్ళీ లేదు, అప్రోచ్ లేదు. అవుతాం సార్ మేము మళ్ళా. మేము అనంతపురం నుంచి ఇక్కడ ఈ రూట్ బాగుందనేసి వచ్చామండి, కానీ ఇక్కడ కూడా ఆగిపోయాము. ఇప్పుడు వంట వండించారు కదమ్మా, అందరూ భోజనం చేశారా? పిల్లలు అందరూ అంతా భోజనం చేశారా? చేశామండి, చేసాం, అందరం తిన్నామండి. ఇప్పుడు మేము ఆ రూట్ కి వెళ్ళేదాకా మాకు ఇంకేం తెలియదండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూడాలి. ఇంకా ఓకే అమ్మా, మాకు డ్రైవర్ బాగానే చూసుకున్నారండి, చూసుకోలేదని ఏం లేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. డెఫినెట్గా అధికారులు కూడా టచ్ లో ఉన్నారు. మీ సేఫ్టీ అనేది ముఖ్యం, మీ భద్రత అనేది ముఖ్యం. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదు, మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు వేరే రూట్ లో ఏం తీసుకెళ్తా అంటున్నారు. లేదండి ఇంకా. ఓకే, కాదంటే మేము కర్నూలుకి వెళ్ళాల్సింది, కర్నూలు నుంచి మేము అనంతపూర్కి వెళ్ళాల్సింది, కానీ అక్కడ ఆగిపోయా అని చెప్పేసి శిఖరం దగ్గర మేము ఇలా హైదరాబాద్ తిరుక్కొని అనంతపూర్కి వెళ్ళాలనుకున్నాము. ఇక్కడ కూడా ఆగిపోయామండి మేము నిన్న నైట్ నుంచి బస్ స్టాండ్ లోనే. అదేలేండి. మీకు ఇబ్బంది ఏమి లేదండి, ఎందుకంటే వెళ్ళే మార్గంలో అక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి, కొంత ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఆపారు. మీ భద్రత కోసమే ఆపారండి, ఇబ్బంది ఏమి లేదు. అధికారులు ఎప్పటికప్పుడు డ్రైవర్లతో వాళ్ళతో టచ్లో ఉంటారు. మిమ్మల్ని సేఫ్గా మీ గమ్యస్థానాలకి, మీ ఇళ్ళకి చేర్చే బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు వేరే రూట్లో కూడా వెళ్తున్నాం అని చెప్తున్నారు కదా, అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఒక్కసారి సుమన్ టీవీని అప్రోచ్ కండి. డైరెక్ట్గా మేము అధికారులతో కూడా మాట్లాడి మిమ్మల్ని గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత సుమన్ టీవీ కూడా తీసుకుంటుంది. ఓకేనమ్మా? అది వాళ్ళు బస్ ఎక్కే దాంట్లో ఉన్నారు, స్టార్ట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆగిపోయేసరికి ఆ రోడ్డు అనేది కూడా ఈ వర్షాల వల్ల కట్ అవటం వల్ల, బ్రిడ్జ్ మీద నుంచి పోలేని పరిస్థితి ఉండటం వల్ల అక్కడ ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. వేరే రూట్లలో హైదరాబాద్ రావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ డ్రైవర్లతో, ప్రయాణికులతో మాట్లాడి పరిస్థితి మొత్తం సెట్ చేస్తూ ఉన్నారు. సో సుమన్ టీవీని కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఎందుకంటే అంత చీకటిగా ఉందో అక్కడంతా కొంత వాళ్ళు భయపడిన పరిస్థితి ఉంది. ఒక్క దాబా మాత్రమే ఉంది, ఎందుకంటే మార్గ మధ్యలో ఆపేస్తే సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. ఇదే కాదు, మొత్తం 10-14 బస్సులు కూడా వరుసగా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో డెఫినెట్గా వీళ్ళ ప్రయాణం సజావుగా జరగాలని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటుంది. ఏదన్నా ఇబ్బంది ఉన్నా వెంటనే నేను కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా దాన్ని మళ్ళీ సెటిల్ చేసే బాధ్యత సుమన్ టీవీ కూడా తీసుకుంటుంది.